ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ప్రధన్య. హాయ్ ప్రధన్య. హాయ్ సార్. కులాసా? ఉల్లాస్. ప్రీ ఫైనల్స్, వన్ మోర్ స్టెప్ టు ఫైనల్స్. బాగా ప్రాక్టీస్ చేసావా? ఎస్ సార్. అంతేనా? ఈ రాగా బేస్డ్ సాంగ్ ఏం సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట మదిలో వీణలు మ్రోగే, చిత్రం ఆత్మీయులు, రచన దాశరథి గారు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ గారు. రాగా బేస్డ్ రౌండ్ అంటే ఇది ఏ రాగం బేస్డ్ సాంగ్? ఇది ది మోహన రాగం బేస్డ్. మోహన రాగం బేస్డ్ సాంగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే నాడే. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. సిగ్గు చాటున నాలేత వలపు మొగ్గ తొడిగింది. సిగ్గు చాటున నాలేత వలపు మొగ్గ తొడిగింది. పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది. మదిలో వీణలు మ్రోగే, ఆశలిన్ను చెలరేగే. కెరటాల వెలుగు చెంగలువా, నెలరాజు పొందుకోరేను. కెరటాల వెలుగు చెంగలువా, నెలరాజు పొందుకోరేను. అందాల తారయై వెరిసి చెలికాని చెంత చేరేను. మదిలో వీణలు
వాట్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ టు దిస్ ప్రీ ఫైనల్స్. ప్రధన్య, చక్కగా పాడావు. కానీ ఇది రాగా బేస్డ్ సంగీత పరీక్ష అన్నాం కదా, ఆ పరీక్ష ఏంటో ఒకసారి కనుక్కుందామా జడ్జెస్ని. ఎస్ సార్. జడ్జెస్, ఈ సంగీత పరీక్ష అంటే మీ ఉద్దేశం ఏమిటి? చరణ్ గారు, సార్, పాడుత తీయగా ఎన్నో ఎపిసోడ్స్ వీ హ్యావ్ ఆల్రెడీ డన్ అండ్ దే ఆల్ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్. సో టుడే ఇన్ సంగీత పరీక్ష వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ఆన్ ద స్పాట్. మేబీ చంద్రబోస్ గారు ఒక వేరియేషన్ అడగొచ్చు, నేను ఒక రిథమ్ ప్యాటర్న్ చేంజ్ చేసి కొత్త ప్యాటర్న్ లో ఆన్ ద స్పాట్ ఎలా పాడొచ్చు అని ఒక టెస్ట్ పెట్టొచ్చు. సునీత గారు క్యాన్ ట్రై సమ్ కీ చేంజ్ ఆర్ సమ్ అదర్ ఎలిమెంట్. సో ఇది ఆన్ ద స్పాట్ లో మనకు తెలుస్తుంది వాళ్ళు ఎంత షార్ప్ గా ఉన్నారని. వెన్ వీ పుట్ దెమ్ ఇన్ టు అ టెస్ట్ దట్ దే ఆర్ నాట్ ప్రిపేర్డ్, హౌ డు దే యూనో. సో బేసిక్లీ ఒక రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ ముందు కూర్చున్న తర్వాత ఆయన ఇచ్చిన ట్యూన్ ఎలా ప్రాక్టీస్ చేసి ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు అన్నది, అది శృతిలో కానివ్వండి, లయంలో కానివ్వండి, దానికి కావాల్సిన భావం ఏమిటి అన్నది. నాకు ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, ఒక కంటెస్టెంట్ వచ్చి పాడతాడు. మీరు ముగ్గురు వాళ్ళని ఛాలెంజ్ చేస్తారా, లేకపోతే ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఛాలెంజ్ చేస్తారా? అది ఎలాగా మీరేం డిసైడ్ చేసుకున్నారు? ముగ్గురు ఒక కంటెస్టెంట్ ని ఛాలెంజ్ చేస్తారు. ఓకే, ప్రధన్య తను పాడి ఫినిష్ అయింది. సో వీఆర్ రెడీ. జడ్జెస్, ఓవర్ టు యూ. ఇప్పుడు ముందు నువ్వు పాడిన ఈ పర్ఫార్మెన్స్, నువ్వు ఇచ్చిన ఈ పర్ఫార్మెన్స్ వాస్ ఫెంటాస్టిక్, చాలా బాగుండింది. అఫ్ కోర్స్ చరణ్ గారు చెప్పినట్టు వాయిస్ ఇక్కడ అక్కడ కొద్దిగా డ్రైగా ఉండింది, బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్. నాకు ఒక చిన్న పరీక్ష. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ న్యూ రిథమ్ ప్యాటర్న్. ఓకే, ఆ రిథమ్ ప్యాటర్న్ పైన నువ్వు పాడాలి. ఓకే సార్. ఇన్ మ్యూజికల్ లాంగ్వేజ్ ఇట్ కమ్స్ బిఫోర్ బీట్. మదిలో లో నుంచి సమం కదా. ఇప్పుడు కొత్త ప్యాటర్న్, దిన్ తాకిట దిన్ తాక్ దిన్ దిన్ తాకిట దిన్ తాక్ దిన్ దిన్ తాకిట దిన్ తాక్ దిన్ దిన్ తాకిట దిన్ తాక్ దిన్. Thank you. 100 out of 100. పర్ఫెక్ట్ గా. అంటే ఇట్ హ్యాస్ టు కమ్ బిఫోర్ బీట్. కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే సంబడి మైట్ సమం నుంచి రావచ్చు. దిన్ తాకిట దిన్ తా దిన్ దిన్ తాకిట దిన్ తా దిన్ మదిలో అని స్టార్ట్ చేస్తే ఇరుక్కుపోతావు. కానీ నువ్వు కరెక్ట్ గా మదిలో. సూపర్. సి అవర్ పాడుత తీగ కిడ్స్ ఆర్ వెరీ షార్ప్. సో ఒక చిన్న క్లారిటీ ప్రేక్షకులందరికీను, ఈ తను పాడింది మోహన రాగంలో పాడింది. ఇప్పుడు కూడాను అదే రాగం, అదే శృతి, లయం మాత్రం మారింది. అంటే నడక మారింది, టెంపో ఒకటే కానీ నడక మారింది, ప్యాటర్న్ చేంజ్ అయింది. దానికి తను అడ్జస్ట్ చేసి పాడింది అనమాట. అండ్ ఐ థింక్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఒక్కసారి గట్టిగా. ప్రధన్య, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకు మూడో చరణం చాలా బాగా నచ్చింది. పల్లవి పాడినప్పుడల్లా అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ మూడో చరణం చాలా అద్భుతంగా పాడావు. విజయ్ గారు ఇచ్చిన పరీక్ష కూడా బాగా నెగ్గావు, అర్థం చేసుకున్నావు. మొదటి అభ్యర్థి కాబట్టి కొంచెం అర్థం అవ్వడం కొంచెం కష్టం, కానీ చక్కగా అర్థం చేసుకుని ఎలా ఉంటుందో అందరికి తెలియజేశావు. పాట ఇప్పుడు గాయకులు రికార్డింగ్ స్టూడియోకి వచ్చి వెంటనే బాణి వినేసి పాడే కాలం, పాడే తరం ఇది. అలాంటి అవసరాలు కూడా ఉన్నాయి. కానీ ఇంతకు ముందు పాట శ్రద్ధగా నేర్చుకునే వాళ్ళు చాలా రోజులు. రాజేశ్వరరావు గారి దగ్గరికి సుశీల్ గారు వెళ్ళి ముందు పాట రికార్డింగ్ అప్పుడు పాట విన్న తర్వాత రాజేశ్వరరావు గారు పొదిగిన వంపులు గమకాలన్నీ కూడా వినేసి, ఇప్పుడు కష్టం ఉన్నదొన్నట్టుగా పాడడం కష్టం, నేను ఇంటికి వెళ్ళి కొంచెం టేప్ తీసుకెళ్లి విని నేర్చుకుని వచ్చి పాడతాను చెప్పి సమయం తీసుకొని పాడింది. ఆ సమయం, ఆ సహనం అప్పుడు ఉంది కాబట్టే శాశ్వతమయ్యే పాటలు ఈరోజు. ఇప్పుడు నీకు ముందు లయ గురించి విజయ్ గారు ఒక పరీక్ష పెట్టారు. నేను నా తరపున ఏంటంటే ఇంప్రవైజేషన్, అంటే దాన్ని మెరుగ్గా పాడడం. ఇప్పుడు మదిలో వీణలు మోగే ఎలా అయితే బాణి ఉందో, ఆ బాణిని ఇంకొంచెం అందంగా రెట్టింపు చేయడమో లేదంటే కొత్తదనంగా పాడటమో. అంటే మీ గాయని గాయకులకంటే ప్రతిభ ఉంటుంది, పాడే ప్రతిభ ఉంటుంది, కానీ లోపల ఒక స్వీయ సృజన, ఓన్ క్రియేటివిటీ ఉంది. బాణికి సంబంధించిన ఓన్ క్రియేటివిటీ కూడా
కూడా దానికి జమ చేస్తే పాట ఎంత అందంగా వస్తుందని చూడటమే ఈ పరీక్ష యొక్క ఉద్దేశం. నేను గమనించింది ఒకటి చెప్తాను. పాట ముందు బాణీ ఇవ్వగానే సంగీత దర్శకులు ఒక్కొక్క గాయకుడు ఒక్కొక్క విధంగా పాడతారు ఆ పాటని. బాలుగారు మెరుగు చేసే పద్ధతి వేరుగా ఉంటుంది, హరిహరన్ ఆ పాటని ఇంప్రవైజ్ చేసే పద్ధతి ఇంకోలాగా ఉంటుంది, శంకర్ మదన్ గారు ఇంప్రవైజ్ చేసే పద్ధతి ఇంకోలాగా ఉంటుంది. ఒకసారి నేను మన బాంబేలో చింతకాయల రవి రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఒక బాణి యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో, ఇది బాణి. శంకర్ మేధవన్ గారు ఇది వచ్చినప్పుడల్లా ఏ రకంగా దాన్ని మార్చారు, ఏ రకంగా ఆ వేరియేషన్ ఇచ్చారో నేను గమనించింది చెప్తా. ముందు యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో, 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 యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. అయిపోయింది అనుకున్నా, ఇంకా అవలా యమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. ఇన్ని రకాలుగా ఉన్న బాణి అదే, కానీ ఎన్ని రకాలుగా అప్పటికప్పుడు ఇదంతా కూడా సమయం తీసుకుని కదా అప్పటికప్పుడు, అంటే స్వీయ సృజన అనేది ఎంతవరకు ఉంటుంది అనేది పరీక్షించడమే ఈ విభాగం యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు తను పాడుతుందా సార్? ఇంప్రవైజ్ చేసి చేయగలవా? ఎస్ ట్రై చేస్తావా? ఎస్. ఆల్ ది బెస్ట్. మదిలో వీణలు మృగే ఆశలిన్ను చెలరేగే, మదిలో వీణలు మృగే ఆశలిన్ను చెలరేగే, కలనైన కనని ఆనందం, కలనైన కనని ఆనందం, ఇలలోన విరిసే నాడే, మదిలో వీణలు మృగే ఆశలిన్ను చెలరేగే. అద్భుతం అద్భుతం అద్భుతం. చాలా కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేసావు నాన్న. ఇప్పటి వరకు నిన్ను ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా దానికి చాలా కాన్ఫిడెంట్ గా, చాలా కంపోజ్డ్ గా నువ్వు సమాధానం ఇచ్చావు పాట రూపంలో. ఆ కంపోజ్డ్ గా ఉండటం అనేది ఆర్టిస్ట్ కి ఉండాల్సినటువంటి ఫస్ట్ క్వాలిటీ. యూ హ్యావ్ దట్. నేను అడుగుదాం అనుకున్నది, నీకు ఒక 30 seconds టైం ఇస్తా. ఈ రాగంలో ఎన్ని పల్లవులు పాడగలిగితే, జస్ట్ గుర్తు చేసుకోగలిగితే, ఈ రాగంలో, ఈ రాగం ఏంటి, మోహనరాగం. ఎన్ని పల్లవులు గుర్తు చేసుకొని పాడగలవో చూస్తా. ఏ శ్వాసలో చేరితే అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచి, నెక్స్ట్ సాంగ్. లాహిరి లాహిరి లాహిరిలో ఓకే, నెక్స్ట్. లేరు కుశలవుల సాటి. అంతే. నీకు తెలుసు. సో అర్థమైన విషయం ఏంటంటే, ఏ రాగంలో పాడుతున్నావో తెలుసు. బేసిక్ గా ఆ స్ఫురణకి రావటం అనేది చాలా ముఖ్యం. నిన్ను ఒక ప్రెషర్ లో పెట్టి గుర్తు తెచ్చుకోవటం, ఈ వేదిక మీద నుంచో పెట్టి, సో ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఆ రాగం మీద ఉన్నటువంటి పట్టు, నీకు ఆ రాగం అర్థం కాకపోతే అందులో ఏ పాటలు వస్తాయనేది అర్థం కావు. సో అక్యురేట్ గా చెప్పావు నాన్న, అండ్ యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రధన్య, వెల్ డన్, థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. బాగా నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చావో లేదో తెలియదు కానీ ఇక్కడికి రాగానే సంగీత పరీక్షలో నువ్వు గెలిచావు. బ్రిలియంట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.